అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మన హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మన డిస్ట్రిక్ట్లో మనకున్నటువంటి వాల్యూస్ ఈరోజు నుంచి ఎఫెక్ట్ కాబడ్డాయి. కొత్త వాల్యూస్ పెరగడం జరిగింది. సో అందులో భాగంగా ఉన్నటువంటి విలువలలో మనకు 50%, 75% మరియు 100%, 100% కూడా పెరగడం జరిగింది. వాటిలో 50 నుంచి 60% వచ్చేపాటికి గరిమెలపల్లి, పంతని, తర్వాత ఈ భీమవరం, చింతగట్టు, హసన్పర్తి, దేవన్నపేట, ఎల్లాపూర్, కాజీపేట, సోమిడి ఇవి 50%గా పెరగడం జరిగింది. మరియు ఉన్నటువంటి వాటిలో కొత్తపల్లి హవేలి మరియు వడ్డేపల్లి వచ్చేసి అప్పుడు గతంలో రేట్లు తక్కువ ఉండడం వల్ల దాన్ని 100% పెంచడం జరిగింది. ఇంతకుముందు అక్కడ వార్డెన్ బ్లాక్లో 3,100 ఉంటే ప్రజెంట్ 6,200 చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఉన్నటువంటి అక్కడ ఉన్న పొటెన్షియాలిటీని బట్టి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ డబల్ చేయడం జరిగింది. మరియు 75 నుంచి 90% వచ్చేసి ఐనవోలు మండల్లో కక్రాయపల్లి, కొండపర్తి, నందనం, మడిపల్లి, తర్వాత పగడపల్లి, సిద్ధాపూరు ఇవి సుమారుగా 70 నుంచి 80% లోపు పెరగడం జరిగింది. మనకు హన్మకొండలో కూడా వార్డ్ బ్లాక్లలో కొన్ని ఆల్మోస్ట్ ఆల్ 75%, 50% అట్లా పెరగడం జరిగింది. ఈ లస్కర్ సింగారం 76%, వడ్డేపల్లి, గోపాల్పూర్ ఇవి 76%, కుమార్పల్లి 76% ఈ విధంగా పెరగడం జరిగింది. మరియు ఫ్లాట్స్కి వచ్చేపాటికి ఫ్లాట్స్లో 20% ఉన్నటువంటి వాల్యూస్లలో ప్రజెంట్ వాల్యూ మనకు మినిమంగా 1,100 ఉంటే అది ఇప్పుడు ప్రజెంట్ 2,300, 2,600 వరకు పెరగడం జరిగింది. వీటిని 20% కూడా కంటే ఎక్కువగా 303 లొకాలిటీస్ అంటే మనకు ఉన్నటువంటి ఫ్లాట్ లొకాలిటీస్లలో 303%గా పెరగడం జరిగింది. 303 లొకాలిటీస్ పెరగడం జరిగింది. ఈ ఉన్నటువంటి విలువలకు వచ్చేపాటికి 600 ఉన్న మినిమం వాల్యూ గ్రామ పంచాయతీ లెవెల్లో మినిమం వాల్యూ 600 ఉంటే అది ఇప్పుడు మనకు 1,100 కావడం జరిగింది. ఇందులో కమర్షియల్ మ్యాక్సిమం కమర్షియల్ లాస్ట్ టైం 46,000 ఉంటే ప్రజెంట్ 69,000గా పెరగడం జరిగింది. ఇవి కమర్షియల్ ఇంతవరకు అనమాట. తర్వాత ఫ్లాట్స్లో వచ్చేసరికి మన ఫ్లాట్స్ని కాంపోజిట్ వాల్యూ అంటారు. కాంపోజిట్ వాల్యూ మినిమంగా 1,300 ఉండేది, అది ప్రజెంట్ 2,800గా ఉంది. కమర్షియల్లో వచ్చేపాటికి 2,500గా ఉన్నటువంటిది 3,500గా పెరగడం జరిగింది. మినిమంగా మ్యాక్సిమంగా 3,000 ఉంటే 4,200 వరకు పెరగడం జరిగింది. ఇది పొటెన్షియాలిటీని బట్టి కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూస్ విలువలు. దీనికి ప్రజలైతే ప్రస్తుతము కొంత అనుకూలంగానే స్పందించడం జరుగుతుంది. మనకు రోజువారీగా ఉన్నటువంటి 108 స్లాట్లలో ఈరోజు సుమారుగా 80 స్లాట్ల వరకు బుక్ కావడం జరిగింది. ఏదైనా 1 లాస్ట్లో మిగిలిపోతే అవి మళ్ళీ రేపు రీస్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే మనకు నిన్న కొంత సమయాభావం వల్ల 6:30 వరకే అంటే టెక్నికల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి నిన్న 6:30కే సర్వర్ని క్లోజ్ చేయడం జరిగింది కొన్ని వర్క్స్ వరకు. సో అందులో లేట్ అవర్స్ వచ్చిన వాళ్ళు నిన్న ఉన్నటువంటి స్లాట్స్ని ఈ రోజుకి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకున్నారు. వాళ్ళకు మార్కెట్ వాల్యూ మాత్రం కంపల్సరీగా ఈ రోజు మార్కెట్ వాల్యూనే అప్లికేబుల్ కాబడుతుంది. కాబట్టి నిన్న వాళ్ళు కట్టుకున్న విలువలకి మళ్ళీ అదనంగా ఈ రోజు పెరిగిన విలువలకి మళ్ళీ అదనంగా స్టాంప్ డ్యూటీ పే చేసుకోవాల్సింది. అలానే పే చేసుకుంటున్నారు పబ్లిక్ కూడా. దాని ప్రకారంగానే రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ. కొత్త రేట్లు ఈ రోజు నుంచే, ఈరోజు 5వ తారీఖు జూన్ 2026 నుంచి అమలు అవుతున్నాయి. టెక్నికల్ ఏం లేదండి, అంత ప్రశాంతంగానే నడుస్తుంది. ఏదైనా అంటే మన దగ్గర అయితే ప్రజెంట్ ఏం లేదు. ఎక్కడైనా వేరే బయట ఆఫీస్లో ఏదైనా అరాకొరా ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా మాకు పెద్ద టీం ఉంది, వాళ్ళు ఇమ్మీడియట్గా సెకండ్స్లలో రెస్పాండ్ అవుతారు, దానికి ఏమంటే సాల్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు కొత్త రేట్స్ కొంత అయితే పెరగడం అయితే వాస్తవం, కానీ మనం గత అనుభవాన్ని బట్టి చూస్తే 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి మనకు మార్కెట్ విలువలు పెరగకుండా. అంతకుముందు ఉన్నటువంటి టైంలో 2021లో పెరిగింది, 21 జూలైలో పెరిగింది, మళ్ళీ 22 ఫిబ్రవరి మార్చిలో పెరిగింది. సో 22 ఫిబ్రవరి నుంచి మొదలుకొని మళ్ళీ ఈరోజు 2026 జూన్ వరకు కూడా పెరగలేదు. అంటే సుమారుగా 4 సంవత్సరాల 4 నెలలు పైబడి ఉన్నది. కాబట్టి అందువల్ల కొంత స్లైట్గా ఉన్నది, పెరగడంలో పెరిగింది. కానీ దానివల్ల కొంత స్టార్టింగ్లో ఏదైనా స్ట్రగుల్స్ ఉండొచ్చు, బట్ ఉండగా ప్రజలు కూడా అలవాటు పడతారు.